సంగమగా మనము జీవించాలి. ఎలియా ఒక్కడే భయపడలేదు. 400 ప్రజలను చూసి భయపడలేదు. 400 ఉన్న శూరుని చూసి భయపడలేదు. 400 ఉన్నటువంటి జనాభా ఆ శేషాన్ని చూసి భయపడలేదు. ఎవరిని చూసి భయపడుతున్నాడు? రాజులకు రాజైన తండ్రిని, పరమ తండ్రిని, పరిశుద్ధాత్మ దేవుని, పరాక్రమశాలి అయిన దేవుని చూసి ఆయన భయపడుతూ ఉన్నాడు. ఆయన భయము ఆయనలో ఉన్నది కనుక, ఇదిగో ప్రజలారా, ఎన్నాళ్ళు బట్టుకో నువ్వు మారు మనసు పొందావమ్మా? హలో, వినబడతా ఉందా? ఎన్నాళ్ళు బట్టుకు నువ్వు 2 తలంపుల మధ్యలో ఉన్నావు? ప్రియ సహోదరి సహోదరుడా, అందితే జుట్టు, అందలేకపోతే కాళ్ళు. हमारा हालत आज का जमाना है. ऐसे ही देखो, దొరికిందా జుట్టు, దొరకలేదా కాళ్ళు. క్రైస్తవ బిడ్డలమా, ప్రభు కొరకు నిలబడుతున్న వారులారా, ప్రభు సేవ కొరకు నిలబడుతున్న వారులారా, భక్తులారా, పాపమనే లోకములో, మాలిన్యమైనటువంటి లోకములో, ఓ భయంకరమైన దుర్వాసనతో నింపబడిన బురదలో చిక్కబడినటువంటి మానవుని యొక్క పరిస్థితిని చూసి, ఈ అంధకార బలహీన పరిస్థితి నుండి దేవుడు విడిపించడానికి భక్తుడు ఏలియా గారిని ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఏలియా గారు సవాల్ చేస్తూ ఉన్నారు, ఓ బలమైన సవాలు విసురుతూ ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసము కలిగిన వీరుడుగా ఉంటున్నాడు. ప్రతి సంఘములోన, ప్రతి కుటుంబములోన, ప్రతి సభలోన నాయకత్వంలో జరిగించే ఒక ఏలియా లాంటి వారు లేచుదురుగాక. ఆమె నన్నంతా లేవాలి. ఈరోజు ఆమె అనలేని వాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్తా, ఈరోజే యేసు నామములో ఏలియా లాంటి వారు దేవుని కొరకు నిలవబడగలిగిన వారు లేవాలి. ఆమెనంటలేదే రెండోసారి అంటే ఇంకా రెండు తలంపుల మధ్యలో, ఇంకా 2 తలంపుల మధ్యలో నా భార్యను అడుగుతా, నా భర్తను అడుగుతా, నా వారిని అడుగుతా. అందుకని వీరి జీవితంలో అద్భుత కార్యం జరగలేదు ప్రియులా. అందుకని వీరి జీవితంలో దేవునికి సమాధానం దిగిరాలే. అందుకని వీరి జీవితంలో నిండైన దేవుని కృపావరాలు దిగిరాలా. ఎందుకు దిగిరాలా? ఆయన కృపావరం ఎందుకు దిగిరాలా? ఆయన ఆశీర్వాదం ఎందుకు దిగిరాలా? ఆయన కృపా సన్నిధి ఎందుకు దిగిరాలా? అభిషేకం ఎందుకు వారి మీద దిగిరాలా? ఆత్మ కార్యం ఎందుకు వారి మీద దిగిరాలా? కారణం ఏమిటంటే దేవునికి బాధగా కనబడతా ఉంది. వారు 2 తలంపుల మధ్యలో నిలబడి ఉన్నారు, 2 ఆలోచన కలిగి నిలబడి ఉన్నారు, 2 యొక్క ఆలోచన ఉన్నారు. కాబట్టి అటు ఆ గురి సాధించలేకపోతున్నారు, ఇటు ఈ గురి కూడా సాధించలేకపోతున్నారు. అటు సరిగా లేకపోతా ఉన్నారు, ఇటు అయినా సరిగా లేకపోతా ఉన్నారు, మధ్యలో ఆగిపోయారు. ఇందులో చెప్పాను కదా, కైకరే వైసాపి రా తుమ్మే. ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను? एक जगह में बैठो, భార్య కూడా ఎందుకంటూ ఉంది ఆ మాట, मैं क्या करना, उसका हालत देख 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 बस हो गया मुझे. దేవుడు కూడా ఈరోజు అంటున్నాడు, నీ హాలత్ చూసి 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 నేను కూడా ఒక్కసారి నిన్ను మర్చిపోతే ఏమైపోతుందో తెలుసా ప్రియుడా? ఒక్కసారి నిన్ను మర్చిపోతే ఏమైపోతావో తెలుసా? ఒక్కడైనటువంటి ఏలి ఎందుకొంత రోషము కలిగిన వాడిగా నిలబడినాడు, ఒక్కడైనటువంటి ఏలియా గారు ఎందుకొంత ధైర్యం తెగించి నిలబడినారు. ఆయనకు తెలుసు, నేను సేవిస్తున్న పరాక్రమశాలి అయిన దేవుడు రాజులకు రాజు. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఈ జీవితం ఎన్నాళ్ళమ్మా? ఈ జీవితం ఎన్నాళ్ళు? పాట పడతాం కదా, ఈ జీవితం ఎంత విలువైనది నరులారా. ఈ పాట మీరు పక్కన వాళ్ళు చూసి పాడతారు, ఒకసారి పక్కన వాళ్ళు చూసి పాడారు. ఈ జీవితం
చూడొద్దు, నన్ను చూడొద్దు, నన్ను చూడొద్దు. कहाँ देखना हमें? बाजू वाले देखना. बाजू वाले देखे तो पूरा हमारे जिंदगी में बाजू वाले देखना का तो मैं बोल रहा नहीं. मैं क्या बोल रहा समझ में आ रहा क्या? కొంతమందికి తిరుపతి ఎడ దొరికి మరి దొరికినాడు రా, చపాతీలు కొట్టండి మరి. కొంతమంది తినేటప్పుడు మాట్లాడుతూ ఏ ನಮ್ಮ ಸಾರು ನೋಡ್ಲೇ ಮತ್ತೆ ಹಿಂದಿ ಕೂಡ ಎಲ್ಲಿ ಕಲ್ತಾನೆ ಅನ್ಕತ್ತೀವಿ ನೋಡಲ್ಲ. அல்லேலூயா. வணக்கம். இதே ನಮ್ಮ ಸಾರಿಗೆ ತಮಿಳು ಈ ವಣಕಂ ಗಿಟ್ಟ ತಮಿಳು ಇದೆ. ఈ వణకం తప్ప ఏమీ రాదు. నన్న సమझ में आता है? తోడ 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 వద్దు, కొడతా ఫుల్ కొట్టాల. ఆమె బి తోడ, తుమ్మే బి తోడ, ఏ ఆద్మీ బి తోడ. ఈ చేరుళ్ళందరూ తోడాలే ఉంటే చోడ గోలీలో ఉన్నట్లనే. రెండు తలంపులు వద్దు ప్రియుల, రెండు తలంపులు వద్దు. ఒకసారి ఎందుకనే పక్కల వాళ్ళు చూసి ఏమంటారు తెలుసా? ఈ జీవితం పక్కల వాళ్ళు చూసి పడండి అంటే వాళ్ళకి అర్థమవుతుంది నా జీవితం ఎంత నీ జీవితం ఎంత అనుకుంటున్నట్లు. ఈరోజు సమరా అలా కాదు నాన్న, తండ్రి విడిచిడిచి కాదు నాయనా, ఇట్టడానికి మీరు రెడీ చేయబడి. ఓకే ఓకే నాన్న, ఓకే ప్రైజ్ బాను బెంగళూరు से कब आया? देखना ఓకే శ్యామ్ నాన్న ఓకే. ఏం పడదామంట? మీరు నన్ను చూసి పాడుతున్నారంటే ఇంకా మీరు మారు మనసు పొందలేదు, ఇంకా రెండు తలంపుల మధ్యలోనే ఉన్నారని అర్థమవుతుంది. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కృపావరాలు మన మీద దిగివచ్చునుగాక, దిగివచ్చునుగాక. ఏక మనసు కలిగిన వారమై, ఏలియా లాంటి భక్తులమై, ఏలియా లాంటి ఒక్కడుగా దేవుని ఆరాధించే వారమై, ప్రజల ముందుకు వచ్చిన వారముగా, ప్రజల సన్నిధిలో వచ్చిన వారముగా, ఏ మాత్రము దిగులు పడకుండా, భయపడకుండా, రాజులకు రాజు ఆయనే ప్రకటించు వారము అగుదముగాక. అందుకని పక్కలో చూసి ఈ జీవితం విలువైనది నరులారా. రాత్రికి భజన వచ్చినట్లు పాడొద్దండి, రాత్రిలో భజన చేసినట్లు పాడొద్దండి. ఏదో కొంతమంది వాళ్ళు ఎవరో పోయింటారు కదా, ఓన్లీ మన లైఫ్ని పిలిచినాడు దేవుడు, అందుకని కొంతమంది పాడే. నిన్ను పిలుస్తాడు, నన్ను పిలుస్తాడు. ఒక రోజు ఆ రోజు వస్తుంది, వస్తుంది. ఫెడ్రీ పాల్ గారు దైవజనుడు ఒక మాట అన్నారు. ప్రభుత్వం అడిగాడట, నేను బ్రతుకు దినములు ప్రభువా రోడ్డు మీద దిక్కులేని సావు నుంచి ఆవకూడదు, దిక్కులేని సావు నుంచి ఆవకూడదు ప్రభువా. ఒక్క అవకాశం ఏం తెలుసా? వాక్యం చెప్తూ నేను చనిపోవాలి. ఒకటి. రెండవది ప్రార్థన చేస్తూ చనిపోవాలి. మూడవది సేవలో ఉంటూ చనిపోవాలి. ఎంత అద్భుతమైనది నీ కోరిక. ఏకాత్మ కలిగిన వారంటారు ఈ మాట, ఏకభావము కలిగిన వారంటారు ఈ మాట. ఏలియాలాగా దేవుడు ఒక్కడే అన్నవాడు ఈ మాట అనగలరు. దేవుని కొరకు ఆరాటము కలిగి, రోషము కలిగి నిలవబడగలిగిన వారు అంటారు ఈ మాట. రెండు తలంపుల మధ్యలో తడబడుచున్న వారు అన్నదారు. రెండు తలంపుల మధ్య తడబడి వారు ఏమాత్రము ముందుకు రాలేరు. వారి మీద అభిషేకం రాలేదు. వారి మీదకి దేవుని ఉగ్రత ఉంటే ఉంటుంది, కానీ దీవెనకరమైన ఆశీర్వాదాలంటూ అసలే ఉండవు. ఈరోజు నీ కోరిక సహోదరుడా, ఇప్పటికే ఎన్నోసార్లు యాక్సిడెంట్ అయ్యావు కదా, దేవుడు తప్పించాడంటే నీకు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడు. ఎట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు జరుగుతాయి. నీ ప్రాణం ఇంకా ఉంది అంటే, నీవు ఈరోజు బ్రతికి ఉన్నావంటే, ఈరోజు సజీవునిగా దేవుని కొరకు ఉన్నావంటే
నీవు దేవునిలో ఏదో ఒక గొప్పవాడిగా కనబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నీ ఇంటి పక్కల వారు కాదు కానీ, నీ ఇంటి ముందున్న వారు కాదు కానీ, భార్య బిడ్డలు కాకపోవచ్చు కానీ, బంధువులు కాకపోవచ్చు కానీ, ఎవరు కాకపోవచ్చు కానీ, దేవుడు పరిశుద్ధులు కోరుతా ఉన్నాడు నువ్వు ఒక వ్యక్తిగా కనబడాలని. అందుకని ప్రయాసపడుతున్నాడు ఏలియా లాంటి వారు ఒక్కరు బ్రదర్. ఏలియా లాంటి ఒక్కరు ప్రార్థించేవారు, ఏలియా లాంటి దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు వాడబడేవారు, దేవుని మహిమ కొరకు నిలబడగలిగిన వారు, దేవుని సేవను భారము మోసుకొనగలిగిన వారు, దేవుని కొరకు, దేవుని ఉన్నతమైనటువంటి పదవుల కోసం, దేవుని ఉన్నతమైన ఆ దీవెనల కొరకు ఆయన సంతోషపడే వ్యక్తులుగా కనబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నేను అందుకని దేవుడు నీతో మాట్లాడతా. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటంటే 2 తలపుల మధ్యలో అదే 30వ వచనం చెప్తా ఉంది. ఇది మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 18వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. 30వ వచనం. ఎందుకు 2 తలంపుల మధ్య వారు అక్కడ ఉన్నారో అని ఆ విషయాలు మనం గమనించినట్లయితే, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. వాక్యము దగ్గరికి అందరం వచ్చుదుముగాక. ఎక్కడికి వద్దామంటే ఇప్పుడు వాక్యాన్ని వినడానికి, స్వచ్ఛమైన వాక్యం వినడానికి, శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మనము అనుభవించడానికి. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం దగ్గరికి రా. ఆ వాక్యం నిన్ను బలపరుస్తుంది, ఆ వాక్యం నిన్ను ఓదార్చుతుంది, ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది, ఆ వాక్యం నిన్ను తట్టుతుంది. ఆ వాక్యం నిన్ను నిలబెడుతుంది. ఇక్కడ జరిగిన సంఘటన ఒకసారి మనం గమనించినప్పుడు, అక్కడ చదువుతున్న భాగాన్ని మనం గమనించినట్లయితే చదువునా. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, అప్పుడు కథ. హల్లెలూయా. ఇప్పుడు ఏలియా ఎక్కడికి వచ్చాడు? జనులందరినీ దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడంటే పడిపోయిన బలిపీఠం దగ్గరికి వచ్చాడు. పడిపోయిన బలిపీఠాలు ఇక్కడ ఉన్నాయి, త్రోవ తప్పిన బలిపీఠాలు ఉన్నాయి. మీకు బాగా అర్థం కావాలంటే ముందు వచ్చిన చదువుతున్నట్లయితే, యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలగునని వాగ్దానము నందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను. ఎన్ని రాళ్ళు? 12 రాళ్ళు. 12 రాళ్లను తీసుకొని 12 రాళ్ళను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా లోతు కందని ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎత్తును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా. గమనించండి ప్రియులారా, పడిపోయిన బలిపీఠము, ఈ రాళ్ళు పడిపోయాయి. చక్కగా క్రమముగా నిలవబడవలసినటువంటి రాళ్ళు ఒక గోడ మీద ఒక ఇటుక మీద క్రమముగా ఉండవలసినటువంటి ఇటుకలు, ఆ రాళ్ళు ఇప్పుడు ఏమైపోయాయి? పడిపోయాయి. ఆ రాళ్ళు ఎవరు కాదు, నువ్వు నేనే. ఆ రాళ్ళు ఎవరు కాదు, 2 తలంపుల మీద నడుస్తున్న రాళ్ళమే. ఆ రాళ్ళు ఎవరు కాదు, నువ్వు నేనే. ఇప్పుడు ఈ రాళ్ళు ఎక్కడ పడిపోయి తెలుసా? క్రమముగా పేర్చబడినటువంటి బలిపీఠము పడిపోయింది. క్రమముగా ఉండవలసినటువంటి బ్రతుకు పడిపోయింది. క్రమముగా జీవించవలసినటువంటి ఆత్మీయత
పడిపోయింది. క్రమముగా సంతోషముగా దేవుని సన్నిధిలో ఉప్పొంగుచున్నటువంటి మనము పడిపోయాము. ప్రియ సహోదరి సహోదరుడా, అమ్మలారా, అక్కలారా, అన్నలారా, సహోదరి సహోదరుడా, అయ్యో నా జీవితంలో, ఈ బ్రతుకు జీవితంలో ఇది పడిపోయిందని ఎప్పుడైనా గమనించావా? ఏలియా భక్తుని ద్వారా తెలియజేస్తా. ఏలియా గారు పడిపోయినటువంటి బలిపీఠాన్ని కట్టడానికి ప్రారంభం చేశారు. ఈరోజు పడిపోయిన వారం దేవుని సన్నిధిలో క్రమముగా కట్టబడుచున్న వారం అగుదుముగాక. హల్లెలూయా. క్రమముగా కట్టబడుచున్న బలిపీఠాలు కావాలి. ఇప్పుడు కొన్ని రాళ్ళు అలుగోయ రాళ్ళుగా తయారవుతున్నాయి. కొన్ని రాళ్ళు మూలుగులతో బయటికి ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కొన్ని రాళ్ళు విచిత్రమైన పరిస్థితిలో శాంతి సమాధానం లేక పడి ఉన్న చోట పడుతున్నాయి ఆ రాళ్ళు. ప్రేమైన దేవుని సంగమా, దేవుని బిడ్డ, ఒక ఇంటికి వెళ్ళాం మేము. ఆ పక్కన ఇంకొక ఇల్లు కడతా ఉన్నారు. ఆ కడుతున్న సందర్భంలో కొన్ని రాళ్ళు అక్కడెక్కడికే పడిపోయాయి. అక్కడ మాట్లాడుతున్న మాటలు ఏమిటి తెలుసా? ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఈ పడిపోయిన ఇల్లు అక్కడొక రాయి ఇక్కడొకరు పడింది. ఆ రాళ్ళు ఎవరన్నా ఎత్తుకుపోతే ఎట్లా? పాడుపడిపోయింది. ఈరోజు మన బ్రతుకులు కూడా పాడి లెక్క మన జీవితంలో ఈరోజు మనము ఆయాసకరమైన పరిస్థితిలో ఉన్నాము. సమాధానకరమైన దీవెనకరమైనటువంటి కృపావరంలో మనం నిలవలేకపోతున్నామంటే ఆ రాళ్ళు ఎక్కడ పడిపోయి అలాగనే మనం కూడా సంఘము బయట అక్కడొకరు ఇక్కడొకరు పడిపోయి ఉన్నాం. ఆత్మీయతలో పడిపోయాము, సంతోషంలో పడిపోయాం, ఐక్యతలో పడిపోయాం, మాట్లాడుచులో పడిపోయాం, మాట్లాడలేకపోతా ఉన్నాం, చూసుకుందామని అనుకుంటున్నాం. ఎంతవరకు మన బలహీనతలు పడిపోయాయంటే విభిన్నమైనటువంటి నెమ్మది లేని పరిస్థితుల్లో పడిపోయినట్టుగా రెండు తలాపుల మధ్యలో అటు కాకుండా ఇటు కాకుండా నిర్జీవమైనటువంటి పరిస్థితుల్లో సమాధానకరమైనటువంటి పరిస్థితుల్లో మనం పడిపోయినాం. ప్రభు వాగ్దానం చేసిన దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, పడిపోయావో నీవో, ఏ స్థితిలో పడిపోయావో నీకు బాగా తెలుసు. ఎక్కడ పడిపోయావో అన్న విషయాలు కూడా నీకు బాగా తెలుసు. నేను పడిపోయిన పరిస్థితి కూడా నీకు తెలుసు. అయితే నా ప్రేమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ పరిస్థితి? కొన్నిసార్లు ఏ విధంగా చలామణైపోతున్నా? 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనం గమనించండి. ఒక మాట అక్కడ ఎలా చలామణైపోతున్నామంటే, ఇక్కడ మాట చదవండి. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఎట్లా చూసుకోవాలంట? జాగ్రత్తగా చూసుకోవాలంట. ఆత్మీయ జీవితంలో ఆషామాష కాదమ్మా సహోదరి సహోదరుడా, క్రైస్తవుల వంటి ఆషామాష కాదు. దేవుని సంఘములో బల్లారాధనలో ఉన్నటువంటి ఆషామాష కాదు. ఆయన రొట్టెలో పాల్గొంటున్నామంటే ఆషామాష కాదు. ఆయన రక్తములో ఉన్నామంటే ఆషామాష కాదు. ఈ ప్రాంతంలో ఈ సభలో నువ్వు ఉంటున్నామంటే అది ఆషామాష కాదు. ఏదో ఒక తలంపు నీ కొరకు ఆయన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. నీవు అనుకుంటున్నావు నేను పడిపోను, నేను బాగా క్రమంగా ఉన్నాను. బలిపీఠం పడిపోయిందే. ఏలియాకి తెలిసిపోయింది. దైవజనుడైన ఏలియాకి తెలిసిపోయింది. ఆరాట పడుతున్నటువంటి, వేగిలి పడుతున్నటువంటి, దేవుని కొరకు తృష్ణగులుచుండి ఆ ఏలియా గారికి తెలిసిపోయింది. అయ్యా బిడ్డలారా, బలిపీఠాలు పడిపోయాయ్యా, బాగులేని బ్రతుకుతున్నారయ్యా, మీరు దేవునికి ఆయాసం తెచ్చే పనులు మీరు చేస్తున్నారయ్యా, దేవునికి అయ్యో కన్నులు ఎర్ర చేసే పనులు మీరు ఉంటున్నారయ్యా, అమ్మలారా దేవునికి ఇష్టమైన కార్యములు మీరు చేస్తూ ఉన్నారు. అందుకని మీ బలిపీఠాలు పడిపోయాయి. ఆ బలిపీఠాలు పడిపోయినటువంటి ఆ యొక్క రాళ్ళు కూడా ఎక్కడెక్కడ తెలుసా? అక్కడొక రాయి, ఇక్కడొక రాయి. అంటే ఈ రాయిలు దేనికి సాదృశ్యంగా కనపడుతున్నాయంటే ఆ క్రిస్మస్ పండుగకు వచ్చే ఒక రాయి, ఆరాధనకు వచ్చే ఒక రాయి, అప్పుడప్పుడు కనబడే రాయిలుగా కనబడతాం. నిత్యము మండుచున్న రాళ్ళుగా మనము కట్టబడాలని దేవుడు ఆశపడతాం.
నిత్యము దేవుని కొరకు నిలవబడగలిగినటువంటి వారుగా, ఆ రాళ్ళుగా కట్టబడాలని ఆశపడుతున్నాడు. అందుకనే ఏలియా గారు ఆ పడిపోయిన రాళ్లను, పడిపోయినటువంటి స్థితిగతులను, పడిపోయినటువంటి సమాధానాలను, పడిపోయినటువంటి ఆ ఐక్యతలను తిరిగి కట్టడానికి ప్రారంభం చేస్తున్నాడు. అలాగా మనం అందరము ప్రారంభం చేయుదుముగాక. ఎప్పుడు బలిపీఠం కట్టబడిందో, ఎప్పుడు బలిపీఠం పడిపోయిన బలిపీఠాల్లో రాళ్ళు కట్టబడ్డాయో అద్భుతం చేశాడండి. అద్భుతం. ఏమిటి అద్భుతం? 38లో చెప్తాంది. అది మొదటి రాజుల గ్రంథం. అనక నా ప్రేమైన దేవుని సంగమా, ఇదిగో తాను నిలిచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఇదిగో ప్రియులారా, ఇప్పుడు నేను నిలబడిన చోటు గమనించండి. ఇట్లనే ముందుకు వస్తున్నా. మీ అందరికీ గుండె చల్లగా అవుతాయి. ఎందుకు తెలుసా? ఇంకొక అర్ధ అడుగు వేసాడంటే సారు కిందకి. సరే, నేను కిందకి పడిపోతే कितना जना आते उठाने का, नहीं तो जेसीबी लाने वाले कितना आदमी है చెప్పండి. నన్ను లేపడానికి జేసీబీ అవసరమా, గడారాలు అవసరమా, మీరు అవసరమా? మీరు చెప్పాలా? సార్ నువ్వు పడిపోయినావంటే నేను ఉంటాను సార్, నేను పట్టుకుంటాను సార్ అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. కొంతమంది బలవంతంగా పడిపోయేది ఎందుకు, మేము వచ్చి లేపేది ఎందుకు, ఇవి అవసరమా మా సార్కి? ఆసుపత్రిలో డాక్టర్ అంటున్నాడు, కింద పడిపోయాయా, ముందు పండ్లన్నీ పోయాయా? అప్పుడు డాక్టర్ గారు మీరు అంటారు, నేను చెప్తున్నాను సార్, ನಾನು ಹೇಳಿನಿ ಸರ್, ನಮ್ಮ ಸಾರ್ಗೆ ಬೇಡ ಅಂದರೂ ಕೂಡ ಹಂಗೆ ಬಂದಾನ. ಎಲ್ಲಿ ಸರ್ ಹೆಂಗೆ ಸಿಮೆಂಟ್ ಅಲ್ಲೂ ಕಟ್ಟು, ఏసన్నాగిలి సార్ ఓకే కట్టు. అప్పుడు డాక్టర్ అంటాడు 15,000 అష్టుందా? ఆ సార్ అంతాగే కాణికెర్తాం తగలు సార్. పడిపోతున్నటువంటి వారి కొరకు ఏం త్యాగం చేస్తాం మరి? నేను కాదు పడిపోయేది, నీ ఆత్మీయలో నువ్వే పడిపోయావు కదా. నీ ఆత్మీయ జీవితంలో నువ్వే పడిపోయావు. నీ స్థితిగతుల్లో నువ్వే సరిగా నిలబడలేని పరిస్థితుల్లో నువ్వే పడిపోయావు కదా. ఇతరులకి మాదిరిగా ఏ విధంగా కనపడుతున్నావు? నువ్వు అనుకుంటున్నావు నేను చక్కగా నిలబడి ఉన్నాను, చక్కగా దేవునిలో ఉన్నాను, చక్కగా పాటలు పాడుతున్నాను, చక్కగా ఆరాధిస్తున్నాను, చక్కగా కానుకలు ఇస్తున్నా, చక్కగా దశంభాగాలు ఇస్తున్నా, చక్కగా ఎవరు రాకపోయినా నేను ప్రార్థన చేస్తున్నా. ఎవరికి కావాలి ఇవన్నీ? నువ్వు అనుకుంటున్నావు. అది కాదు చేసేది దేవుడు. దేవుని కొరకు నీ ప్రయాసం ఏ విధంగా ఉన్నది? దేవుని కొరకు నీ ఉల్లాసం ఏమున్నది? దేవుని కొరకు నీవు ఏమై ఖర్చు అయిపోతా ఉన్నావు? దేవుని కొరకు నీ హస్తాలు ఏ విధంగా ఖర్చు అయిపోతున్నాయి? దేవుని సంఘము కొరకు, దేవుని సేవ కొరకు నీ పాదాలు ఏ విధంగా ఖర్చు అయిపోతున్నాయి? దేవుని మహిమ కొరకు నీ నోరు ఏ విధంగా ఖర్చు అయిపోతా ఉంది? దేవుని మహిమ కొరకు నీ చూపు ఏ విధంగా ఖర్చు అయిపోతుంది? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పడిపోతున్నావు, గాలి రావగానే పడిపోతున్నావు. పేతురులాగా బుడి అడుగులు వేస్తున్నావు, పేతురులాగా మంచి అడుగులు వేస్తున్నావు, పేతురులాగా మంచి అడుగులు వేయడానికి పిలిచిన వాడు నమ్మదగినవని ఆయన వైపు చూస్తున్నావు. కానీ మధ్యలో వచ్చేసరికి, గాలి వచ్చేసరికి, ఆ తుఫాను వచ్చేసరికి, ఆ గాలి తాకిడికి వచ్చేసరికి ఏమైపోయింది? పేతురు పిలిచిన వాడిని ఆయన చూడలేక గాలిని చూసి సముద్రములో మునిగిపోసాగేనని ఉంది. ఆత్మీయ జీవితంలో ప్రేమైన దేవుని సంగమా, బలిపీఠాలు పడిపోవడానికి గల కారణము, మన ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి గల కారణం ఏమిటంటే, పిలిచిన వాడు ఆయన వైపు మనం చూడకుండా లోకాన్ని మనం చూస్తున్నాం కాబట్టి, లోకాశను మనం ప్రేమిస్తున్నాం కాబట్టి, లోకంలో ఉన్నదాన్ని మనము ఆస్వాదిస్తున్నాం కాబట్టి, లోకంలో ఉన్నదాన్ని మనము అనుసరిస్తున్నాము కాబట్టి, అందుకనే అంటున్నాడు, అయ్యా అమ్మలారా, అక్కలారా, సహోదరులారా, ఎన్నాళ్ళు ఇంకా ఎంత సమయం నీకు ఇవ్వాలా? ఇంకా ఎంత ఆరోగ్యం ఇవ్వాలా? ఇంకా ఎంత ఐశ్వర్యం ఇవ్వాలా? ఇప్పటికే నేను నీకు ఆరోగ్యం ఇవ్వలేదా? ఇప్పటికే నిన్ను ఆశీర్వదించలేదా? ఇప్పటికే నీ తల మీద అభిషేకం నేను పోయలేదా? ఇప్పటికే నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించట్లేదా అని దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఒక్కరైనా నువ్వు దేవుని కొరకు నిలబడగలగా ప్రభు అడుగుతా ఉన్నారు. సహోదరుడా,
ప్రభు కొరకు ఆరాటం. క్రైస్తవుడైనాక నువ్వేం తీసుకున్నావు? క్రైస్తవుడైనాక నువ్వేం తెలుసుకున్నావు? క్రైస్తవుడిగా ఉండిన తర్వాత నీ జీవితంలో ఏమి మేలు పొందుకున్నావు? ఇంకా రెండు తలంపుల మధ్యలో ఉన్నావు. జీవితం విలువైనదని దేవునికి తెలుసు పిల్లలు. విలువైన నీ జీవితము దేవుని కొరకు, విలువైన నీ జీవితము దేవుని కొరకు ఉండాలని ఆరాట కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలని ఆశపడతావు. 38వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ మాట చదువుకొని ముగించేసుకుందాం. 38వ వచనం చదువుకున్నాం. అతడు ఇలాగ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుక్కిని దయించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ఆకాశం నుండి ఎప్పుడు దిగి వచ్చింది? బలిపీఠం పడిపోయినప్పుడు బాగు చేసుకున్న తర్వాత. అమ్మా, బలిపీఠం పడిపోయినప్పుడు అగ్ని కురిసిందా? బలిపీఠం బాగైన తరువాత వచ్చిందా? ఈ రోజు బలిపీఠాలు కట్టుకోవాల్సిన అసన్నమైన రోజు మనకు వచ్చింది. సువర్ణమైనటువంటి అవకాశం మనకు వచ్చింది. ఇంకా నీ జీవితంలో వాయిదాలు ఇస్తావా? ఇంకా నీ జీవితంలో వాయిదాలా? ఇంకా వాయిదాలా? ఆ మాట నాకు నిజంగా మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉందండి. తన కుమారుని కైకార్యం వేసా బయట కుర్రా ఏ జాగమే బయట అని ఎంత పోరాడుతున్నాడు తండ్రి. అంటే తండ్రికి అర్థమైంది, నువ్వు అటు ఇటు తిరిగితే ఎక్కడో ఒకసారి కాలు జారి కాలు ఇరుక్కొట్టుకొని పడతావేమో అన్న భయం తండ్రి గారికి కలిసి. దైవజనుని యొక్క ఆరాటం కూడా ఈరోజు అదే. దైవజనుని యొక్క ఆరాటం కూడా సేవ భారంలో ఉన్నటువంటి మహాభారాలు కూడా అవే. ఎక్కడ నువ్వు తిరిగి నీ పాదములు త్రొట్టిల్లిన తర్వాత పాదాలు కట్ అయిపోతాయో భయం. లెక్క అప్పగించవలసినటువంటి రోజు వస్తుంది. దేవుడు ఇంత లెక్క అడిగేది. నువ్వు దేవునికి ఎన్ని కానుకలు ఇచ్చావో, ఏం సమర్పణ చేసావో, పాజిటివ్ వచ్చినప్పుడు ఎంత తిండి పెట్టావో అది కాదు అడిగేది దేవుడు. ఇన్ని రోజులు నిన్ను భూమి మీద నిలబెట్టా, నా కొరకు నువ్వేం చేశావు? ఎన్ని రోజులు భూమి మీద నిన్ను నిలబెట్టా, ఈ భారం నీకు ఇచ్చా, ఈ పని నీకు ఇచ్చా, ఈ పాట నీకు ఇచ్చా, ఈ స్తోత్రావళి నీకు ఇచ్చా, ఈ స్తోత్రాంజలి నీకు ఇచ్చా. నా కొరకు నువ్వేం చేశావు? జీరోగా కనబడతావా? హీరోగా కనబడతావా? జీరోగా కనబడతావా? హీరోగా కనబడతావా? నువ్వు జీరోగా కనబడితే నిత్య నరకం అనే అగ్ని గుండం సిద్ధంగా ఉంటుంది. ఈ రోజు వరకు మండుచున్నటువంటి అగ్ని గుండములో ఆ ధనవంతుడు ప్రలాపిస్తామన్నాడు. అయ్యా లాజరును పంపయ్యా, కొద్దినైనా నీళ్ళు నా నోటికి అందించయ్యా. అక్కడ ప్రార్థన, నరకములో చేసే ప్రార్థనే. ఆ ప్రార్థనకు జవాబు ఉండదు. కానీ నువ్వు సజీవుడిగా దేవుని సన్నిధిలో ఉన్నాక, సజీవమైన రాళ్ల వలె బలిపీఠాలు కట్టుకున్నాక, ఆ అభిషేకం నీ మీద దిగి రావాలంటే, అభిషేకం నీ జీవితంలో రావాలి అంటే నువ్వు దేవుని కొరకు నిలబడాలి. దేవుని మహిమ కొరకు నిలబడాలి. ప్రేమైన దేవుని సంగమా, దేవుని బిడ్డారా, బలిపీఠం ఎప్పుడు కట్టబడిందో ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చేసింది. ప్రియమైన దేవుని సంగమా, ఈ పాఠంలో ఈరోజు ఈ వర్తమానంలో సింపుల్గా మెయిన్ విషయాలు మీకు తెలియజేశాను. బహుశా అర్థమైంది అనుకుంటా. ఈ మాటలు విన్నటువంటి నా ప్రియమైన దేవుని సంగమా, ఒక దైవజనునిగా నా 2 చేతులు జోడిస్తున్నా. ఏలియా భక్తుడు అంటున్నాడు, అయ్యా 2 తలంపుల మధ్య ఉండొద్దయ్యా, 2 ఆలోచనల మధ్యలో ఉండొద్దయ్యా. అది ఎప్పటికైనా ప్రమాదమే, అది ఎన్నటికైనా ప్రమాదమే. ఈ విలువైన జీవితం ఈరోజు నువ్వు బలిపీఠం కట్టబడాలి. ఎప్పుడైతే నువ్వు కట్టబడతావో అభిషేకం నీ మీద దిగి వస్తాయి. నువ్వు క్రమముగా కట్టబడిన తర్వాత తైలాభిషేకం
నీ మీద భయపడతాం. కొంతమంది తైలాభిషేకం కొరకు ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటాం. ఈ రాళ్ళు కూడా కొన్ని ఉన్నాయి. స్వంత సంఘాన్ని వదిలేసి, దైవజనునికి ప్రార్థన వదిలేసి అద్భుతాల కొరకు పరుగులు తీసేవారు. 7 వారాల కొరకు పరుగులు తీసేవారు. 14 వారాల కొరకు కొన్ని రాళ్ళు ఉంటాయి. 21 రోజు వరకు కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఇంక సంవత్సరంలో 4 సార్లునే రాళ్ళు కూడా ఉన్నాయి. మరి నువ్వు ఏ రాయిగా ఉంటున్నావు? నిత్యము ఆయన కొరకు వెలిగించబడే రాయిగా, బలిపీఠముగా నువ్వు కట్టబడాలని దేవుడు ఆశపడు. ఎప్పుడైతే ఆ బలిపీఠం కట్టబడిందో ఆకాశమందుని దేవుని యొక్క ప్రార్థన వినబడింది. ఆ ప్రార్థన వినబడగానే ఏమైపోయింది? దిగి వచ్చింది. మాంసములో అంతటిని కట్టెల్లో ఏమైపోయింది? గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్పండి. ఏమి రాలే, ఏమి రాలే. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా లాంటి వారము లేచుదుముగాక, ఏలియా లాంటి గొప్ప అద్భుత కార్యముల వారము చూడుదుముగాక. చూసేవారమేనా? అద్భుతాల కొరకు కాదు, మనం దేని కొరకు? మనము దేవుని కొరకు మనము నిలబడగలిగిన వారము. దేవుని సన్నిధి నిలబడతాం, దేవుని కొరకు నిలబడదాం, దేవుని మందిరం కొరకు నిలబడదాం, అప్పగించిన పనుల కొరకు మనము నిలబడదాం. ఈ ప్రయత్నాలు మనం చేస్తే అయ్యగారు లాజరస్ అయ్యగారు కూడా శాంతి సమాధానం. ఈరోజు సంఘముకు క్షేమం ఉంటుంది, గ్రామానికి సమాధానం ఉంటుంది. హల్లెలూయా. ఒక వ్యక్తి అన్నాడు, ప్రియులారా, ఏమన్నాడు తెలుసా? యారు పాప ಮಾಡೋರು ಏನು ಗೊತ್ತಿಲ್ಲ. ఏమన్నారు? ಯಾರು ಪಾಪ ಮಾಡಿರೋ ಗೊತ್ತಿಲ್ಲ, మಳೆనే ಬರ್ತಾ ಇಲ್ಲ. ఏమి రాలేదంట? హల్లెలూయా. మొన్నటి వరకు వచ్చింది బాగానే వర్షం, కానీ ఈరోజు ప్రారంభమవుతుంది మళ్ళీ వర్షం కొద్దిగా. ప్రైజ్ ది లార్డ్. బ్యాక్
హల్లెలూయా. విన్న వాక్యాన్ని ఈ ఉదయం మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనము పరిశోధన చేసుకొనొచ్చు. మనల్ని మనము ఈరోజు ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు. దేవునికి నేను దగ్గరగా ఉన్నానా, లేక పడిపోయిన బలిపీఠం రాళ్ళ వలె ఉన్నానా గమనించాలి. ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో పడిపోయిన రాళ్ళ వలె నువ్వు ఉన్నట్లయితే ఈరోజు తిరిగి కట్టుకోమని ప్రభు మళ్ళీ ఒక మంచి అవకాశాన్ని ఇస్తామని. ఈ అవకాశాన్ని తీసుకుంటావా, చేజార్చుకుంటావా? ప్రేమైన దేవుని సంగమా, అందుకని అంటున్నాడు, తాను నిలిచి ఉన్నానని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట. అంటే ప్రతి సమయమున, ప్రతి ఉదయమున, ప్రతి మధ్యాహ్నము, ప్రతి రాత్రి తన జీవితంలో మెలకువ కలిగి జీవించమని ప్రభు మాట సెలవిస్తుంది. కనుక నా ప్రేమని దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల ఈ ఆరాధనలో మనలను మనము దేవునికి సంపూర్ణంగా యోగ్యమైన వారిగా సమర్పణ చేసుకుందాం. యోగ్యమైన వారిగా మన జీవితాల్లో మనము దేవుని కొరకు నిలబడగలిగినటువంటి ఏలియా లాంటి వారుగా మనము తయారు కావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. బలిపీఠము కట్టిన తర్వాత, అక్కడ మాంసం అన్ని కట్టెలు చేర్చిన తర్వాత, క్రమముగా చేర్చబడిన తర్వాత ఆకాశం నుండి ఆలకించిన దేవుడు వర్షాన్ని కుమ్మరించాడు. ప్రియులారా, ఈరోజు మన మీద కూడా కుమ్మరించబడాలంటే, మన మీద కూడా, మన తలల మీద ఆశీర్వాదాలు, మేలులు కుమ్మరించబడాలంటే మనము కూడా మన బలిపీఠాలు మనము కట్టుకోవాలి. కట్టుకోవడానికి చాలా అవసరమైనది ప్రియులారా. అందుకనే ఈ ఉదయకాల సమయంలో అమ్మ గలట్ చేయొద్దమ్మా, పిల్లలు గలట్ చేయొద్దు. ఈ ఉదయకాల సమయంలో మనము కట్టుకుందాం. మన జీవితాల్లో మనం కట్టుకుందాం. ప్రభు కొరకు సాక్షులుగా నిలబడదాం. ఈ జీవితం ఎంత విలువైనది ప్రియులారా, ఈ జీవితం ఎంత శ్రేష్టమైనదిగా తెలుసా? ఎన్నోసార్లు పాడైపోతున్నటువంటి జీవితానికి, ఎన్నోసార్లు నాశనం అవుతున్నటువంటి జీవితానికి, ఇంకా మరణానికి దగ్గర అవుతున్నటువంటి మన బ్రతుకు జీవితానికి ఎన్నోసార్లు దేవుడు అవకాశాలు ఇచ్చాడు. అందుకనే భక్తుడు అంటా ఉన్నాడు, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచున్నారు. 2 ఆలోచనలు మనకు అవసరం లేదు ప్రియులారా. ఒక్క ఆలోచన కలిగిన వారముగా మనం ముందుకు రావాలని ప్రభు కోరుతాను. అందరూ లేచి నిలబడదాం ప్రియులారా. ఈ సమయంలో ఆఖరి ప్రార్థనలో మన జీవితాలను మనం సమర్పణ చేసుకుందాం. మన జీవితాలను మనం సంపూర్ణంగా దేవునికి సమర్పణ చేసుకుందాం. ప్రార్థనతో ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. ఈ సందర్భంలో దేవుడు నీతో మాట్లాడుతున్నట్లయితే ప్రభుతో మాట్లాడు. నిన్ను నీవే యోగ్యానుసారమైనటువంటి జీవితంలో ఉన్నావో లేదో, ఒకవేళ ఏ స్థితిలో నువ్వు పడిపోయావో, ఏ పరిస్థితుల్లో నువ్వు పడిపోయావో అది నీకు బాగా తెలుసు కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నా. ఈ మొదటి సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటను బట్టి అంగీకరిస్తున్నటువంటి ప్రేమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు నిలబడగలిగినటువంటి వారులారా, ఏలియా లాంటి వారులారా, ఈరోజు కొత్త చక్కని తీర్మానం. బలిపీఠము కట్టబడిన తర్వాత, క్రమముగా కట్టబడిన తర్వాత ఆకాశం నుండి అగ్ని వచ్చింది. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తీర్మానం చేసుకుందామా ప్రియులారా, తీర్మానం చేసుకుందామా. ఆ అభిషేకం నీ మీద రావాలంటే, ఆ ధైర్యం నీ మీద రావాలంటే, దేవుని ఉన్నతమైనటువంటి కృప నీ మీద రావాలంటే, పడిపోయిన నీ బలిపీఠం కట్టుకోవడానికి నీ జీవితంలో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు నీ ముందు తెచ్చి ఉంచాడు. ఈ అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటావా? ఈ అవకాశాన్ని ఒకసారి నాశనం చేసుకుంటావా? నాకు కాదులే, ఇంకా నాకు వయసు ఉందిలే, ఇంకా నేను చేయవలసినవి ఎన్నో ఉన్నాయి, నేను చేయవలసినవి చూడవలసినవి ఎన్నో ఉన్నాయని దిక్కు
పరిస్థితులలో ఉన్నట్లయితే ప్రియులారా, ఒక తండ్రి కుమారుని గద్దించు రీతిగా ప్రభు ఈ రోజు నిన్ను గద్దిస్తూ ఉన్నట్లయితే, ఆ ప్రేమ పూర్వకమైన గద్దింపులకు లోబడిన వాడవైతే ఈరోజు నీ జీవితంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నా. ప్రభువానికి స్తోత్రాచరిస్తున్నాం నాయన, యేసయ్యానికి స్తోత్రాచరిస్తున్నాం మా ప్రభువా, యేసయ్యానికి స్తోత్రాచరిస్తున్నాం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోరు తెరిచి కొన్ని నిమిషాలు, అందరూ నోరు తెరిచి ఒక్కసారి పెదవులు విప్పుదాం అందరూ కలిసి. హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలతో, స్తోత్రాలతో గణపరచండి, గణపరచండి, స్తోత్రాలతో గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రం. తీర్మానం చేసుకుందామా? తీర్మానం చేసుకున్నట్లయితే ప్రభు నామములో మనము దీవించబడిన వారమై, ప్రభు కొరకు నిలబడిన వారమై, ప్రభు సేవలో ప్రభు కొరకు, ప్రభు మహిమార్థమై, ఆయన కొరకు జీవించే భక్తులుగా మనం ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. తీర్మానం చేసుకుందాం అందరూ స్వరాలు విప్పి. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు తెలుస్తున్నాం నాయన, యేసయ్యానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు తెలుస్తున్నాం నాయన, యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ దినం నాతో మీరు మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు. హల్లెలూయా. స్తోత్రాలు తెలుస్తున్నాం. ఓ మనిషి యోచించవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. చూసి
రాకముందే, నీ దగ్గరకు రాకముందే ఈరోజు ఒక గొప్ప తీర్మానం తీసుకోవాలి. ప్రభు నీ మీద కుమ్మరించబోతున్నావు అద్భుతాన్ని గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ఈ అద్భుతమైన వర్షాన్ని ఆనందాస్పదముగా అగ్ని కురుస్తున్న సందర్భంలో అభిషేకము కురిపిస్తుండగా బలిపీఠము కట్టుకునే రోజు ఆసన్నమైన రోజు, మన బ్రతుకులు కట్టుకునే రోజు ఆసన్నమైన రోజు. ఈ రోజు దేవుని కొరకు గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ అభిషేకం అందుకుందాం, అభిషేకం అందుకుందాం, దేవుని చివరమును అందుకుందాం. హల్లెలూయా. ఈ కృపను బట్టి నీకు స్తోత్రాలు తెలుస్తున్నాను. ఇంతవరకు సమాధానకరమైన అటువంటి నీ మాటలు అందరికి తెలియజేసినందుకు కొందరు తెలుస్తున్నాను. సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని చెల్లిస్తున్నాను. యేసు నామములో కొద్ది ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దామా? గట్టిగా ఆమేన్ చెప్దామా? గట్టిగా దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. సంతోషం. అందరు కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి అందరూ. ఇంతవరకు అద్భుతంగా దేవుడు జరిగించి తన కృపను బట్టి మనకు నడిపించిన దేవాది దేవుడికి రేపు ప్రార్థన మందిరం సంఘం వారందరూ కలిసి చక్కగా భోజనం చేసుకొని వెళ్ళాల్సిందిగా ప్రేమతో మరి అందరికీ నా ప్రత్యేకమైన ఉన్నది ఆహారం దయచేసి ఎవరు కలవరపడవద్దు, అటు ఇటు తిరగవద్దు. మరి నేరుగా మీ యొక్క స్థలంలో కూర్చొని నీట్గా భోజనం చేసుకుని వెళ్ళాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రకటన గమనించండి. ఇదే రోజు సాయంత్రం 6 గంటలకు